లాస్ట్ ఎంజైమ్స్ యొక్క క్లాసిఫికేషన్ తీసుకున్నట్టయితే లైగేజెస్ గురించి మాట్లాడుతున్నాం. లైగేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్స్. సో కంబైనింగ్ ద టూ మాలిక్యూల్స్ with help of formation of a bonds. It may be the bond is formed between the carbon and oxygen. In one molecule carbon and another molecule oxygen, between that we can formation of the bond C bond O, C bond S, C bond N, P bond O అనేటువంటి బంధాలు ఏర్పడతాయి. ఫలితంగా రెండు అణువులు కలుస్తాయి. For example, recombinase enzyme is there. Recombinase enzyme having two enzymes are there. That is a ligase and endonuclease. Endonuclease is involved in the broken the bond, the phosphoester bond, and the formation of the phosphoester bond by ligase enzyme. Okay, so like that, so ligases are involved in the formation of bonds between the two molecules and formation of a big molecule. For example, you can see peptide bond is there. Peptide bond formed so that so many molecules are formed. So many molecules are attached together, each together. Polypeptide chain is formed. Phosphoester bond, polypeptides are there. Here we can observe that polynucleotides are there. Polynucleotides are formed with help of phosphoester bond, phosphodiester bonds. Okay, like that, so there are 6 classes are there. In the 6 classes we can observe that subclasses also present. In the subclasses also subclasses also present. In subclass there are number of enzymes are included. Let us see that nowadays the digital enzymatic code is came into existence with only using of number. For example, 2n, so for example 2712 is there. 2712 is a enzymatic code. So here the 2 is expressed about the class, 7 express the subclass, the 1 express the subclass, the last one 2 express the serial number in the subclass. సో దీన్ని మనం ఏం చెప్పుకుంటామంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్కు సంబంధించినటువంటి ఎంజైమ్ కోడ్ ఇది. గ్లూకోజ్ 6 ఫాస్ఫోట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్కు కోడ్ ఏంటంటే 2712. ఇందులో మొదటి సంఖ్య ఎంజైమ్ యొక్క మొదటి విభాగానికి చెందింది, దట్ ఈస్ 2. రెండవ సంఖ్య ఉపవిభాగాన్ని, మూడవ సంఖ్య ఉప విభాగాన్ని వరుసగా సూచిస్తాయి. చివరిదైనటువంటి 4వ సంఖ్య ఒక విశిష్టమైన ఉప విభాగంలోని ఎంజైమ్ యొక్క వరుస సంఖ్యను తెలియజేస్తుంది. అది మనం చూడొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనకు ఎంజైమ్స్ యొక్క వర్గీకరణ ఉంటుంది. నౌ లెట్ us డిస్కస్ ద లాస్ట్ టాపిక్, దట్ ఈస్ ఇన్ దిస్ చాప్టర్, కోఫాక్టర్స్. సో కోఫాక్టర్స్ అంటే ఇక్కడ దీన్ని సహకారకాలు అంటారు. ఇక్కడ మనం ఒక మామూలుగా చెప్పుకోవాలి, సింపుల్ ఎంజైమ్స్ అండ్ కాంజుగేటెడ్ ఎంజైమ్ అంటే ఏంటి, సరళ ఎంజైములు, సంయుగ్మ ఎంజైములు అంటే ఏమిటంటే, సింపుల్ ఎంజైమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ ప్రోటీన్ and conjugated enzymes are made up of protein and non-protein part. Example, pepsin, trypsin, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఓన్లీ ది మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్, సింపుల్ ఎంజైమ్స్. బట్ కాంజుగేటెడ్ ఎంజైమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్ అండ్ నాన్ ప్రోటీన్ పార్ట్. సో ప్రోటీన్ పార్ట్ను మనం ఏమని పిలుస్తామంటే, కాంజుగేటెడ్ ఎంజైమ్లో ఉన్న ప్రోటీన్ పార్ట్ని అపో ఎంజైమ్ అని, ఇంకొక భాగాన్ని నాన్ ప్రోటీన్ పార్ట్ అంటారు. నాన్ ప్రోటీన్ పార్ట్ని ఏమని పిలుస్తామంటే కోఫాక్టర్ అంటారు, లేదా సహకారకం అంటారు. ఎంజైమ్లో అన్నీ కూడా ఓన్లీ ప్రోటీన్తో ఏర్పడవు, నాన్ ప్రోటీన్ పార్ట్తో కలిపి ఏర్పడతాయి. కాబట్టి ఎక్కువ మటుకు కాంజుగేటెడ్ ఎంజైమ్స్ కనిపిస్తాయి. అయితే అపో ఎంజైమ్కు అతికి ఉండేటటువంటి
నాన్ ప్రోటీన్ పార్ట్ వల్ల ఆ ఎంజైమ్ పనితీరు ఇంకా పెరుగుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ ద యాక్టివిటీ యాక్టివేట్ బై కోఫాక్టర్. ద అపో ఎంజైమ్ యాక్టివేటెడ్ బై కోఫాక్టర్. ద కోఫాక్టర్స్ మే బి డిఫరెంట్ టైప్స్. వాటి గురించి మనం మాట్లాడతాం. ఎంజైమ్లు ఒకటి లేదా అనేక పాలీపెప్టైడ్ గొలుసును కలిగి ఉంటాయి. ఒకటే కాదు, అనేక పాలీపెప్టైడ్, ఎందుకంటే ఎంజైమ్స్ అన్ని ప్రోటీన్లే కదా, కాబట్టి అనేక పాలీపెప్టైడ్ గొలుసును కలిగి ఉంటాయి. కానీ అనేక సందర్భాల్లో సహకారకాలనే ప్రోటీనేతర ఘటకాలు కూడా, అనుఘటకాలు కూడా ఉండవచ్చు, ఎంజైమ్లకు అంటిపెట్టుకొని ఉండవచ్చు. వాటి ఉత్ప్రేరక క్రియాశీలతను నిలిపి ఉంచుతాయి. అయితే ఈ యొక్క సంయుగ్మ ఎంజైమ్లోని ప్రోటీన్ భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే అపో ఎంజైమ్ అని, ప్రోటీన్ కాని భాగాన్ని సహకారకం అంటారు. సహకారకాలు 3 రకాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఈజ్ ద ప్రొస్థెటిక్ గ్రూప్. నెంబర్ 2 ఈజ్ ద దట్ ఈస్ ద కోఎంజైమ్. సెకండ్ ఈజ్ ద కోఎంజైమ్, సహ ఎంజైమ్ అంటారు. నెంబర్ 3 ఈజ్ ద మెటల్ అయాన్ కోఫాక్టర్స్. సో ఇవన్నీ కూడా మనకు 3 రకాల సహకారకాలు కనిపిస్తున్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనకు ఈ సహకారకాలు ఉండడం వల్ల ఆ ఎంజైమ్స్ ఇంకా బాగా పనిచేస్తాయి. నౌ లెట్ us see that one by one. ప్రొస్థెటిక్ సముదాయం ఉంది. ప్రొస్థెటిక్ సముదాయము అనేటువంటిది మనం చూసినట్టయితే ప్రొస్థెటిక్ సముదాయాలు కర్బన పదార్థాలు. అయితే ఇక్కడ 2 ఉన్నాయండి. ప్రొస్థెటిక్ గ్రూప్ అండ్ కో ఎంజైమ్స్ ఆర్ కర్బన సహకారకాలు. ఇవి 2 ఆర్గానిక్ కోఫాక్టర్స్. Prosthetic group and coenzymes are organic cofactors, and third one is the inorganic cofactors. So organic cofactors are 2 types, that is the prosthetic group and coenzyme. Saha enzyme అంటారు వాటిని. ప్రొస్థెటిక్ సముదాయాలు కర్బన సముదాయాలు, ఇవి అపో ఎంజైమ్లకు దృఢంగా గట్టిగా అంటిపెట్టుకొని ఉంటాయి. ఓకే, దృఢంగా అంటిపెట్టుకొని ఉండడంతో ఇతర సహకారకాలతో విభేదాన్ని చూపిస్తాయి. ఉదాహరణకు హైడ్రోజన్ పెరాక్సైడ్ నీరు ఆక్సిజన్గా విచ్ఛిన్నం చేసే ఉత్ప్రేరిత క్రియలో పాల్గొనే పెరాక్సిడేజ్లు ఒకటి. తర్వాత కెటలేజ్లో హీమ్ అనే సముదాయం ఉంటుంది. కెటలేజ్. సో కెటలేజ్ ఎంజైమ్లో మనకు హీమ్ అనే సముదాయం ఉంటుంది. దిస్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద పెరాక్సిజోమ్. పెరాక్సిజోమ్లో జరిగే ఈ రియాక్షన్ ఇది. అంటే పెరాక్సిజోమ్లో ఉన్నటువంటి ఈ యొక్క రియాక్షన్ అనేటువంటిది కెటలేజ్ ఎంజైమ్ సహాయం చేత జరుగుతుంది. కెటలేజ్ లోపల హీమ్ అనేటువంటి సముదాయం ఉంది, అది ప్రొస్థెటిక్ సముదాయం. ఓకే, so removing of the toxicity in the cell by catalase enzyme. Hydrogen peroxide is a toxic substance, విషపూరితమైన పదార్థం. ఆ విషపూరిత పదార్థాన్ని తొలగించడానికి కొరకు కెటలేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది పెరాక్సిజోమ్లో. ఎస్పెషల్లీ కాంతి శ్వాసక్రియలో జరిగే రియాక్షన్స్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏర్పడుతుంది. ఆ హైడ్రోజన్ పెరాక్సైడ్ తొలగించడానికి కెటలేజ్ అనే ఎంజైమ్ సహాయపడుతుంది అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ. ఓకే, హియర్ ద హైడ్రోజన్ పెరాక్సైడ్ నీరు ఆక్సిజన్గా విచ్ఛిన్నం చేసే ఉత్ప్రేరిత చర్యలో పాల్గొనేటటువంటి పెరాక్సిడేజ్లు. కెటలేజ్లో హీమ్ అనే సముదాయం ఉంటుంది. ఇది ఎంజైమ్ల క్రియాశీల స్థానంతో ఒక భాగంగా పనిచేస్తుంది. ఇది నెంబర్ 1. అయితే ఇవే కాకుండా మరికొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం ఇవ్వవచ్చు. అవేమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ NADP dehydrogenase. NAD dehydrogenase. It's actually an electron transporting system in the mitochondria. Okay.
So here the prosthetic groups are there. FMN, the multi-enzyme complex 1 లోపట NAD dehydrogenase అనే దాంట్లో మనకు FMN flavonin mononucleotide. Flavonin mononucleotide is a prosthetic group. Succinic dehydrogenase is there. Succinic dehydrogenase, you can observe that FAD, flavonoid adenine dinucleotide. Flavonoid mononucleotide is there. Mononucleotide is the prosthetic group of the particular enzyme NAD dehydrogenase. And succinic dehydrogenase lopata FAD, flavonoid adenine dinucleotide is a prosthetic group. Peroxidase లో catalase లో ఉన్నటువంటి heme అనేటువంటి prosthetic group. Okay, the first one. Second, coming to the coenzyme. So coenzymes are also organic compounds, but their association loosely bound with the apoenzyme is only transit. Whenever is need, it will be attached, otherwise it will be loosely associated. Usually occurring during the course of catalysis. The essential chemical compounds of many coenzymes are vitamins. చాలా రకాలటువంటి కోఎంజైమ్స్ అన్ని ఎక్కడి నుంచి డిరైవ్ చేయబడతాయంటే విటమిన్స్ చేత డిరైవ్ చేయబడతాయి. కోఎంజైమ్ ఈజ్ ఆల్సో energy molecule that also produce the energy. NAD is there, NADH2, NADPH2. Okay, NADP contain vitamin niacin. It is deriving from the niacin or nicotinic acid, the first one. And thiamine pyrophosphate is there. Thiamine pyrophosphate, that is a TPP, deriving from the vitamin B1, thiamine. Pyridoxal phosphate is there. Pyridoxal phosphate deriving from the vitamin B6. Okay, vitamin B6. And coenzyme A is there. Coenzyme A we will observe in the link reaction in the aerobic respiration. Coenzyme A, acetyl coenzyme A, pyruvic acid, 2 pyruvic acid is converting into 2 molecules of acetyl coenzyme A. 1 carbon is released and the formation of carbon dioxide, so that it will converting into the another molecule, 2 carbon compound, acetyl coenzyme A, right? Next, so here actually coenzyme A deriving from the pantothenic acid. So that is another important second cofactor, that is a coenzyme. So that is NAD, NADP, thiamine pyrophosphate, pyridoxal phosphate, coenzyme A. These are the different types of coenzymes. These are associated with different apoenzymes. Like that, for example, I already discussed, that is the NAD dehydrogenase. So we can observe that already. So some of the molecules are associated with each together, right? The last one, metal ion cofactors. So metal ion cofactors are there. అనేక ఎంజైమ్ల క్రియాశీలతకు లోహ అయాన్లు అవసరమవుతూ ఉంటాయి. ఇవి క్రియాశీల స్థానాల వద్ద ప్రక్కన అంటే పార్శ్వంగా, అంటే సైడ్, లాటరల్గా, సైడ్ చైన్స్లో సమన్వయ బంధాలు ఏర్పరచడంతో పాటు అదే సమయంలో అధస్థ పదార్థంతోనూ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ సమన్వయ బంధాలను ఏర్పరుస్తాయి. ఓకే, సో ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అయినటువంటి కార్బాక్సీపెప్టైడేజ్కి జింక్ సహకారకంగా ఉంటుంది. కార్బాక్సీపెప్టైడేజ్ ఎంజైమ్కు జింక్ అనేటువంటిది
లోహ అయాన్ సహకారకంగా పనిచేస్తుంది. సో లోహ అయాన్ సహకారకం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లెట్ us వెరిఫై వన్ బై వన్. కాపర్ ఈజ్ దేర్. కాపర్లో కాపర్ అనేటువంటిది సైటోక్రోమ్ ఆక్సిడేస్. చూడండి, సైటోక్రోమ్ ఆక్సిడేస్. ఇది మనకు మైటోకాండ్రియాలో కనిపిస్తుంది, సైటోక్రోమ్ సి ఆక్సిడేజ్ అని. ఐరన్ Fe2+ అయాన్ కెటలేజ్ ఎంజైమ్లో మనకు కనిపిస్తుంది. కెటలేజ్ ఎంజైమ్లో ఇక్కడ మనకు లోహాయన్ సహకారకంగా కనిపిస్తుంది. మెగ్నీషియం ఎక్సోకైనేజ్. ఎక్సోకైనేజ్ అనేటువంటిది ఫస్ట్ రియాక్షన్ ఇన్ గ్లైకాలసిస్. గ్లూకోజ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ glucose 6-phosphate with the presence of enzyme exokinase, but the exokinase enzyme associated with the metal ion cofactor magnesium 2+ ion. IAA oxidase, indolestic acid oxidase, also having metal ion cofactor, that is a manganese 2+ ion. Nitrate reductase enzyme is the molybdenum MO2+ ion is acting as a metal ion cofactor. Next, zinc. So carbonic anhydrase. Carbonic anhydrase enzyme having that zinc as a metal ion cofactor. Even carboxy peptidase enzyme also zinc, already we discussed previously. So there are different types of cofactors are involved. It may be the organic cofactor like prosthetic group and coenzymes, or maybe inorganic cofactors also helped in that reaction, enzymatic reaction. So when cofactors are associated with apoenzyme, enzymes are very active, involved in the reaction and conversion of substrate molecules into product. Okay, ఈ రకంగా మనకు ఎంజైమ్స్ అనేటివి రకరకాలుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కూడా కోఫాక్టర్ సహకారకాలు అనేది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. లేదా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే మాత్రం దీని మీద కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. ప్రొస్థెటిక్ గ్రూప్కి ఉదాహరణ అని, కోఎంజైమ్కి ఉదాహరణ అని, మెటల్ అయాన్ కోఫాక్టర్కి ఎగ్జాంపుల్స్ అని చెప్తుంటారు. సో ఇక్కడ మనము టాపిక్ అయిపోయింది కాబట్టి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్టయితే ఇందులో మనకు 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంజైమాటిక్ రియాక్షన్ అంటే ఎంజైమ్ యొక్క క్రియాశీలత మీద ఒక క్వశ్చన్, తర్వాత ఇన్హిబిటర్స్, ఎంజైమ్ ఇన్హిబిటర్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, కోఫాక్టర్స్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ 3 బాగా చూసుకోవాలి. ఇంకొక అవకాశం ఏంటంటే ఎంజైమ్ క్లాసిఫికేషన్. సో 4 క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ అసైన్మెంట్. విద్యార్థులందరికీ ఇది అసైన్మెంట్గా రాసుకోవచ్చు మీరు. దీనివల్ల మీకు లాభం అవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా న్యాచురల్గా నాలెడ్జ్ గెయినింగ్ అనేటువంటి దాంట్లో కూడా ఇది అవసరం. ఇవన్నీ కూడా మీరు బాగా చదువుకున్నట్లయితే మీకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.